ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఒంటిమిట్టలో ఘనంగా చక్ర స్నానం, వైభవంగా ముగిసిన బ్రహ్మోత్సవాలు. తిరుపతి కోదండరామయ్యకు తిరుచి సేవ, అడుగడుగున భక్తుల కర్పూర నీరాజనాలు. శేషవాహనంపై వేదనారాయణుడి అనుగ్రహం, నాగలాపురంలో మత్స్యావతారమూర్తికి బ్రహ్మోత్సవం. ఏకశిలా నగరంగా భాసిల్లుతున్న ఒంటిమిట్ట క్షేత్రంలో 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున చక్రస్నాన మహోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. తొలుత సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామివార్లకు ప్రత్యేక పూజలు జరిపారు. ఆ తర్వాత చక్రతాళ్వార్ స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా రామతీర్థం వద్ద వేంచేపు చేసి సుగంధ ద్రవ్యాలతో స్తమ్న తిరుమంజనం నిర్వహించారు. ఆపై మేళతాళాలు, భక్తుల శ్రీరామనామస్మరణల ప్రయుక్తంగా చక్రస్నాన ఘట్టాన్ని నిర్వహించారు. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి కోదండరాముని కృపకు పాత్రులయ్యారు. చిత్తూరు జిల్లా నాగలాపురం శ్రీ వేదవల్లి సమేత శ్రీ వేదనారాయణ స్వామి వారి సన్నిధి భక్తులతో కళకళలాడుతోంది. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారమూర్తిగా అనుగ్రహిస్తున్న దివ్యక్షేత్రం నాగలాపురం. ఇంతటి ప్రాశస్యం ఉన్న ఈ ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి చిన్నశేష వాహన సేవ నయన మనోహరంగా జరిగింది. మంగళ వాయిద్యాలు, గోవిందనామ స్మరణల మధ్య ఉత్సవ శోభితంగా సాగిన వేదనారాయణుడి వాహన సేవలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. అంతకుముందు స్వామి అమ్మవార్లకు పెద్దశేష వాహన సేవను ఘనంగా నిర్వహించారు. విశేష అలంకార భూషితులుగా కొలువై పెద్దశేష వాహనంపై దర్శనమిచ్చిన స్వామి అమ్మవార్లకు భక్తులు కర్పూర హారతులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుపతి సమీపంలో చారిత్రక చంద్రగిరిలో కొలువైన కోదండరాముని పట్టాభిషేకోత్సవం శనివారం వైభవంగా జరిగింది. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా జరిగిన శ్రీరామ పట్టాభిషేకోత్సవం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించింది. తొలుత స్వామివారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి వేదికపై కొలువు తీర్చారు. కిరీటాన్ని ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగించారు. ఆపై స్వామివారికి మంగళ వాయిద్యాల మధ్యన కిరీట ధారణ చేసి పట్టాభిరామయ్యకు పట్టాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారి గరుడోత్సవం ఘనంగా జరిగింది. సర్వాలంకార శోభితులైన స్వామివారిని వైనతేడుపై వేంచేపు చేసి మంగళ వాయిద్యాలతో పురవీధుల్లో ఊరేగించారు. తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో తిరుచి సేవ కన్నుల పండుగగా జరిగింది. ప్రతి శనివారం ఆలయంలో స్వామివారికి తిరుచి సేవను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా అర్చకులు సీతాలక్ష్మణ సమేత కోదండరామ స్వామివారిని చక్కగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చి కర్పూర హారతులిచ్చారు. ఆ తర్వాత తిరువీధుల్లో భక్తులు రామనామస్మరణలు చేస్తుండగా స్వామివారు తిరుచిపై ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో ప్రాణాంతక వ్యాధులతో కొట్టుమిట్టాడే నిరుపేదలైన రోగులకు ఉచిత వైద్య చికిత్సను కల్పించే ఉదాత్త ఆశయంతో శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ ను
స్విమ్స్ వైద్య విశ్వవిద్యాలయం ద్వారా నిరంతరాయంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ బృహత్తర కార్యక్రమానికి మీరు చేయూతనివ్వండి, శ్రీనివాసుని కటాక్షం పొందండి. మరిన్ని వివరాలకు ఫోన్ నంబర్లు 087722777777. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుమల శ్రీవారి దర్శనార్థం దేశం నలుమూలల నుంచి తరలివచ్చే భక్తులకు సులభంగా శ్రీవారి దర్శనం కలిగేలా తిరుమల తిరుపతి దేవస్థానం ఇంటర్నెట్ సేవతో పాటుగా ఆయా జిల్లాలోని పోస్టాఫీసుల ద్వారా ముందస్తు టికెట్లను మంజూరు చేస్తోంది. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్న ఈ టికెట్ల వివరాలను టీటీడీ తెలియజేస్తోంది. ఈ క్రమంలో ఈ వారంలో అందుబాటులో ఉన్న టికెట్ల వివరాలు తేదీల వారీగా. ఏప్రిల్ 24వ తేదీ ఆదివారం 2674 టికెట్లు, ఏప్రిల్ 25వ తేదీ సోమవారం 3821, ఏప్రిల్ 26వ తేదీ మంగళవారం 10243, ఏప్రిల్ 27వ తేదీ బుధవారం 8886, ఏప్రిల్ 28వ తేదీ గురువారం 8810, ఏప్రిల్ 29వ తేదీ శుక్రవారం 7547, ఏప్రిల్ 30వ తేదీ శనివారం 4754, మే 1వ తేదీ ఆదివారం 7086 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రసిద్ధ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. దేవదేవులకు నిర్వహించిన ప్రత్యేక పూజలతో శోభిల్లాయి. ఆ విశేషాల సమాహారం చూద్దాం. భాగ్యనగరం సమీపాన భక్తుల కొంగు బంగారంగా భాసిల్లుతోన్న శ్రీ చిలుకూరి బాలాజీ ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. చివరి దశకు చేరుకున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా చక్రస్నానం జరిపారు. తొలుత స్వామి అమ్మవార్లకు, చక్రతాళ్వారుకు సుగంధ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. అనంతరం వేద మంత్రాలతో చక్రస్నానం నిర్వహించారు. భాగ్యనగరం ధూల్పేట ఆకాశపురి హనుమాన్ ఆలయం కాషాయ వర్ణ శోభితమైంది. జై శ్రీరామ్ పతాకాలు రెపరెపలాడుతూ దర్శనమిచ్చాయి. ప్రతిష్టాత్మకంగా నిర్మించిన విగ్రహం వద్ద భక్తజనులు జై శ్రీరామ్ అంటూ జయ జయ ధ్వానాలు పలుకుతూ ఊరేగింపు నిర్వహించారు. ఊరేగింపులో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తరించారు. ఆరోగ్య ప్రదాత ఆదిత్యుడు నిత్య సకల చరాచర ప్రాణకోటిని తన సహస్ర కిరణాలతో స్పృశించే సూర్యనారాయణ స్వామి వారికి శ్రీకాకుళం భక్తులు నీరాజనాలు సమర్పించారు. చైత్రమాసాన్ని పురస్కరించుకుని స్వామివారికి నిర్వహించిన పూలంగి సేవ, పుష్పార్చన సేవలను భక్తులు కనులారా వీక్షించి పరవశులయ్యారు. వేద పండితులు వేద పారాయణం చేస్తుండగా, భక్తులు తన్మయత్వంతో తిలకిస్తుండగా ఉషా పద్మిని ఛాయా సమేత సూర్యనారాయణ స్వామి వారికి పుష్పార్చన చేశారు. నెల్లూరు సంతపేటలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారి రథోత్సవం ఘనంగా జరిగింది. స్వామివారిని సర్వాభరణ శోభితంగా అలంకరించి చక్కగా ఏర్పాటు చేసిన రథంపై కొలువు తీర్చారు. యువకులు జై హనుమాన్ నామస్మరణలు చేస్తూ రథోత్సవంలో పాల్గొన్నారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో ఆంజనేయసుతుడు రథంపై పురవీధిలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. చిత్తూరు జిల్లా పీటీఎం మండలం కందుకూరులో కొలువైన శ్రీ సీతా లక్ష్మణ హనుమాన్ సమేత శ్రీ పట్టాభిరామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కమనీయంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. తొలుత సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత స్వామి అమ్మవార్లను అలంకరించి కళ్యాణ వేదికపై కొలువు తీర్చి కంకణ ధారణ, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాన్ని వేదోక్తంగా జరిపారు. భాగ్యనగరంలోని శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటాచలపతి దేవాలయంలో శ్రీనివాసుని కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. చక్కగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై సర్వాలంకార భూషితులైన స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కంకణ ధారణ, మాంగళ్య పూజలు నిర్వహించారు. ఆ తరువాత మేళతాళాలు, మంగళవాయిద్యాల మధ్యన కళ్యాణాన్ని కమనీయంగా జరిపారు.
స్వామివారి కళ్యాణం జరిగే సమయంలోనే 108 జంటలు వివాహాలు జరుపుకున్నారు. కర్నూలు జిల్లా నంద్యాల మండల పరిధిలోని వెంకటాపురం శివాలయ ప్రతిష్టాపనోత్సవం వేడుకగా నిర్వహించారు. 3 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాల్లో భాగంగా జలాదివాసం, శయ్యాదివాసం, పుష్పాదివాసం తదితర క్రతువులు జరిపారు. ఆపై శాస్త్రోక్తంగా విగ్రహ ప్రతిష్ఠ చేశారు. ఆ తర్వాత నవగ్రహ శాంతి, చండీ హోమం, రుద్ర పారాయణం, రుద్రహోమం, మహాసుదర్శన హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. ఇక తమిళనాడు రాష్ట్రం తిరుత్తని కొండపై కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో చిత్తిరై మాస బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సుబ్రహ్మణ్య స్వామి తిరు కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. శ్రీ దేవసేన అమ్మవారిని పల్లకీపై, స్వామివారిని అశ్వవాహనంపై కొలువు తీర్చి కళ్యాణ వేదిక వద్దకు వేంచేపు చేశారు. అనంతరం భక్తుల సమక్షంలో కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ తదితర కార్యక్రమాలను జరిపి కళ్యాణోత్సవాన్ని కమనీయంగా జరిపారు. సికింద్రాబాద్ దమ్మైగూడలో కొలువైన శ్రీ బాలాంజనేయ స్వామి దేవాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపనోత్సవాలు కన్నుల పండుగగా నిర్వహించారు. 3 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాల్లో భాగంగా గణపతి పూజ, పుణ్యహ వాచనం, యాగశాల ప్రవేశం, అఖండ దీపారాధన, వాస్తు మంటపారాధన, అంకురార్పణ, నవగ్రహ మంటపారాధన, అగ్ని ప్రతిష్ఠ తదితర కార్యక్రమాలు జరిపారు. ఆ తర్వాత ధాన్యాదివాసం, శయ్యాదివాసం, జలాదివాసం హోమాలు నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం ధ్వజస్తంభ ప్రతిష్ఠ చేసి మంగళహారతులు సమర్పించారు. చిత్తూరులో శ్రీ కోదండరాముని వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు వివిధ అలంకారాల్లో భక్తులను కటాక్షిస్తున్నారు. ఇందులో భాగంగా సీతా లక్ష్మణ సమేత కోదండరాములకు ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత స్వామివారిని వేణుగోపాలుని అలంకరణలో పల్లకీపై కొలువు తీర్చి హారతులిచ్చారు. వేణుగోపాలుని అలంకారంలో పురవీధుల్లో ఊరేగుతున్న స్వామివారికి భక్తులు హారతులు సమర్పించారు. హైదరాబాద్ గౌలీపురాలోని మైసమ్మ దేవాలయంలో శివపార్వతుల కళ్యాణం కమనీయంగా జరిపారు. ఒగ్గు సంప్రదాయంలో పరమశివుని ఆయుధమైన త్రిశూలానికి నిమ్మకాయ హారాలు సమర్పించి వరుడిగా అలంకరించారు. మైసమ్మ తల్లిని వధువుగా కొలువు తీర్చి జీలకర్ర, బెల్లం, మంగళసూత్ర ధారణ క్రతువులను జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామి అమ్మవార్లకు ఒడిబియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. మానవ జీవన లక్ష్యం మోక్షం సాధించడమే. అలాంటి మోక్ష సాధనం శ్రవణం. మోక్ష మార్గాలకు శ్రవణం, కీర్తనం సోపానం. జీవితంలో వినికిడి శక్తి మహత్తరమైనది. అలాంటి దివ్యమైన శక్తిని బాల్యదశలోనే కోల్పోయిన చిన్నారులకు ఉచితంగా సేవ చేసే ఉద్దేశంతో అత్యంత ఖరీదైన వైద్య పరికరాల సహాయంతో తిరుమల తిరుపతి దేవస్థానములచే నడుస్తున్నదే శ్రవణం. ఈ బృహత్తర కార్యక్రమంలో మీరు భాగస్వాములు కండి. శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఖమ్మం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో రామనవమి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి.
ఈ సందర్భంగా పునర్వసు మండపంలో శ్రీ సీతారామ లక్ష్మణ సహిత సుదర్శన చక్ర తాళ్వార్కు నవకలశ స్థాపనం కన్నుల పండుగగా నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్య చక్రత్వాళ్లను గోదావరి తీరం వద్దకు ఊరేగింపుగా తీసుకువెళ్లారు. అక్కడ ప్రత్యేక పూజలతో ధూపదీప నైవేద్యాలను సమర్పించి చక్రస్నాన మహోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. భక్తులు పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. నల్గొండ హిందూపూర్లోని శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా పరిసమాప్తమయ్యాయి. గ్రహదోష పూజలకు ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామివార్లతో పాటు దుర్గా సమేత రామలింగేశ్వర స్వామివార్లు పూజలు అందుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో నిర్వహించిన పుష్పయాగంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ముందుగా ఆలయ ఆవరణలోని యాగశాలలో హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలను పూర్తి చేసి ఆపై సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామివార్లకు వేడుకగా పుష్పయాగాన్ని నిర్వహించారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో వార్షిక కళ్యాణోత్సవాలు చక్రస్నానంతో ఘనంగా ముగిశాయి. ఇందులో భాగంగా చూర్ణోత్సవం, వసంతోత్సవం, అవబృధోత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా ఉభయ నాంచార్య సమేతంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని, శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్ను స్థానపీఠంపై కొలువు తీర్చి స్నపన తిరుమంజనం వైభవపేతంగా జరిపారు. అనంతరం ఆలయంలోని గంగాధార వద్ద చక్రతాళ్వార్ను ఊరేగింపుగా తీసుకువెళ్లి అవబృధోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులపై అర్చక స్వాములు వసంతాన్ని చల్లి స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. నెల్లూరు మూలాపేటలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి హనుమంత వాహన సేవను ఘనంగా నిర్వహించారు. సర్వాంగ శోభితంగా కొలువు తీరిన వేణుగోపాలుని విశేష పుష్పాలంకరణతో సిద్ధంగా ఉంచిన హనుమంత వాహనంపై వేంచేపు చేసి హారతులు సమర్పించారు. ఆపై స్వామివారు తిరువీధిలో మనోహరంగా విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శాస్త్రీయ నృత్య ప్రదర్శన భక్తులకు మనోల్లాసాన్ని కలిగించింది. అంజనీ సుతుడు రామబంటు ఆంజనేయ స్వామివారి జయంతి ఉత్సవాలను దేశవ్యాప్తంగా భక్తులు ఘనంగా జరుపుకున్నారు. స్వామి భక్తి పరాయణుడైన ఆ పవనపుత్రుని సేవించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముంబై మహానగరంలోని వాల్కేశ్వర్ కాశీమఠం జై హనుమాన్ నామస్మరణతో మారుమోగింది. హనుమత్ జయంతిని పురస్కరించుకుని ఆలయంలో సామూహిక భజనలతో ఆంజనేయ స్వామికి విశేష ఆరాధనలు నిర్వహించారు. ఈ సందర్భంగా పవనపుత్రుడికి వివిధ రకాల సుగంధ ద్రవ్య లేపనాలు, ఆభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి రామబంటును సేవించి పునీతులయ్యారు. సికింద్రాబాద్ పరిధిలోని కేశవనగర్లో వీరాంజనేయ స్వామివారి దేవాలయంలో హనుమత్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పవనసుతుని మనసారా దర్శించుకుని తరించారు. అలాగే హనుమాన్ శోభాయాత్రను భక్తులు వైభవోపేతంగా నిర్వహించారు. నగర పరిధిలోని పలు ప్రాంతాల్లో ఈ శోభాయాత్రను కనుల పండుగగా నిర్వహించారు. కరీంనగర్ జిల్లాలో ప్రసిద్ధ ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి క్షేత్రంలో భక్తులు పెద్ద ఎత్తున దీక్ష విరమించారు. హనుమత్ జయంతి సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు ధర్మపురికి చేరుకున్నారు. గోదావరిలో పవిత్ర స్నానాలు ఆచరించి ధర్మపురిలోని హనుమంతుణ్ణి దర్శించుకున్నారు. ఇక శ్రీ లక్ష్మీ నృసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించి తరించారు. ఇక వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాద నీరాజన వేదికపై శనివారం ప్రదర్శించిన కథక్ నృత్యం ఆద్యంతం ఆసక్తి భరితంగా సాగింది. హస్తినాపురానికి చెందిన సంగీత చటర్జీ బృందం చక్కటి హావభావాలతో ప్రదర్శించిన కథక్ శ్రీవారి భక్తులను విశేషంగా ఆదరించింది.
ఇక తిరుపతిలోని శ్రీ అన్నమాచార్య కళామందిరంలో వసంత ప్రవచనామృతం కార్యక్రమం ఘనంగా సాగుతోంది. ఈ నెల 2 వరకు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీమద్ భాగవత సప్తాహం గురించి వక్తలు ప్రసంగించారు. ఈ అన్నిటి యొక్క సమాహారభూతమైనటువంటి సారాంశమే భాగవతం. పారమహంస్యము అంటారు. పారమహంస్యము అంటే పరమహంసలకు జీవుని పరమహంస స్థితికి తీసుకోబోగలిగినటువంటి జ్ఞానం ఈ భాగవతంలో ఉన్నది. హంస అంటే యోగులు, యోగులని హంసలు అంటారు. పరమహంసలు అంటే ఇక పరమయోగులు. అటువంటి పరమయోగ స్థితికి తీసుకొని వెళ్ళే శక్తి ఈ భాగవతానికి ఉంది. కాబట్టి పారమహంస్యాం అని వ్యాస మహర్షి ప్రతి స్కంధం చివర అంటూ ఉంటాడు. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 68,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 30 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 6 గంటలు, దివ్య దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. తిరుమలలో 57 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. తిరుమలలో వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.